నంద్యాల కుందు నది సమీపంలో శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. గోస్పాడు మండలం జూలేపల్లి గ్రామానికి చెందిన బండూరి చెన్నయ్య రైలు కింద పడి మృతి చెందారు. రైల్వే పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ నెల 4న అనారోగ్యంతో భార్య మరణించడంతో చెన్నయ్య తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భార్యను కోల్పోయిన బాధను తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది ఈ ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. శనివారం ఉదయం ఆసుపత్రికి నంద్యాలకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన చెన్నయ్య అనంతరం కుందు నది సమీపంలో రైలు కింద పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీ గదికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు ఎస్కే సుబాని, ఆర్టీసీ నంద్యాలలో పనిచేస్తున్నానండి. స్టేషన్ మాస్టర్ మెసేజ్ ప్రకారంగా నేను మరి జిఆర్పి నంద్యాల వారు కిలోమీటర్ నెంబర్ 258-32 వద్ద కుందు నది సమీపాన ఒక వ్యక్తి చనిపోయాడని సమాచారం చెప్పారు. నేను మరి జిఆర్పి వారు వచ్చి చూడంగా చనిపోయి ఉన్నారు. వ్యక్తి అతని పేరు దండూరి చెన్నయ్య, ఊరు చెర్లోపల్లి అండి, జూలేపల్లి. మా నాన్న పేరు దండూరి చెన్నయ్య, ఆయన కొడుకు పెద్ద కొడుకు దండూరి చెన్నకృష్ణ. మా అమ్మ వాంకితం చనిపోవడంతో పూర్తి డిప్రెషన్ లో ఉండి పొద్దున ఆసుపత్రికి వస్తున్నా అని చెప్పేసి వచ్చి అది కింద పడి సూసైడ్ చేసుకున్నారు. దీని మీద మాకు ఎటువంటి అనుమానాలు లేవు. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.